హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ గైడెన్స్ బై స్కిల్కాన్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు మన ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఇష్యూ గురించి మాట్లాడకపోతున్నాం. అదేంటి అంటే జాబ్ సర్చింగ్ ఆఫ్టర్ ఏ కెరీర్ బ్రేక్. చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చిన చాలా మంది స్టూడెంట్స్ అడిగేది ఏంటి అంటే, సార్ మా కెరీర్లో బ్రేక్ ఉంది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి ముందుకు అని ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారండి. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు మీకు కూడా ఈ ఇష్యూ ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ కజిన్స్కి కానీ, మీ బ్రదర్స్కి కానీ, సిస్టర్స్ కానీ ఎవరికైనా ఈ ఇష్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దామండి, అసలు కెరీర్ గ్యాప్లో డిఫరెంట్ స్టూడెంట్స్తో మనం మాట్లాడినప్పుడు మన దగ్గర డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. ఈ ఉన్న 5 వాటిలలో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు మీరు చూడండి. ఫస్ట్ థింగ్ చూడండి, చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవడానికి రెడీ అవుతారు అనమాట. అది యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కావచ్చు, అంటే టీజీపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, ఏపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఐబీపీఎస్, బ్యాంక్ జాబ్స్ ఏవైనా కావచ్చు, ఆర్ ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు. వీటి ప్రిపరేషన్ వల్ల ఏమైంది అంటే కెరియర్లో ఒక 4 to 5 years గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఒక ఐటీ జాబ్, నాన్ ఐటీ జాబ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ వస్తుంది. ఇంకొంతమంది ఉమెన్ స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అంటే, సార్ మ్యారేజ్ వల్ల మా కెరీర్లో బ్రేక్ వచ్చింది, అంతకుముందు మేము జాబ్ చేసేవాళ్ళము బట్ మ్యారేజ్ వల్ల గ్యాప్ వచ్చింది. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, వాళ్ళ చిల్డ్రన్ యొక్క రెస్పాన్సిబిలిటీ వల్ల, కిడ్స్ వల్ల ఏంటి అంటే కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఈ 2-3 కేటగిరీ ఎవరండి? ఆల్రెడీ జాబ్ చేసి గ్యాప్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ కేటగిరీ ఏంటి? అప్పటివరకు అసలు జాబ్ చేయలేదు, గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐటీ నాన్ ఐటీ సైడ్ వద్దామని చూసేవాళ్ళు. 4th కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటి అంటే కాలేజ్ అయిపోగానే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం వీళ్ళు ఏ జాబ్ ఉంటే ఆ జాబ్ ఇమీడియట్ జాయిన్ అయ్యారు. బట్ వీళ్ళ ఎప్పుడు ఆస్పైరింగ్ ఏంటంటే ఒక మంచి ఐటీ జాబ్లోకి వెళ్ళాలి, ఒక మంచి నాన్ ఐటీ జాబ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట. అండ్ 5th వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటెక్ కానీ, ఎంటెక్ కొంతమంది స్టూడెంట్స్ నేను ఓన్లీ ఐఐటీలోనే తెచ్చుకుంటా సార్ అన్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎంబీఏ కానీ క్యాట్ ఎగ్జామ్ రాసి ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా కెరీర్లో గ్యాప్స్ వచ్చాయి. చాలా మంది ఎంఎస్కి వెళ్దాం చెప్పి ఫారెన్ ట్రై చేసిన వాళ్ళు కూడా వీసాస్ పడకుండా కెరీర్ గ్యాప్స్ వచ్చిన వాళ్ళు ఉంటాయి కదా, వీళ్ళందరి కోసము మేము వీడియో చేస్తున్నాం. అదేంటి అంటే కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు మనం ఎలాంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి, అసలు మినిమం బేసిక్ స్కిల్స్ అనేది ఏముంటే మీరు అచీవ్ చేయగలుగుతారో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడు కూడా నిరాశపడవద్దండి కెరీర్ గ్యాప్ వచ్చిందని. ఎందుకంటే ఆ టైంలో మీరు వేరే ట్రై చేసి ఉండొచ్చు, అది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా. సో ఇక్కడ 10 క్రూషియల్ పాయింటర్స్ చూడండి. మీకు ఈ 10 పాయింటర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే జాబ్ వస్తుంది. ఓకే, లెట్ us see ఫస్ట్ పాయింట్, బీ కాన్ఫిడెంట్. మీరు ఎన్ని రోజులు చేసింది ఏది కూడా టైం వేస్ట్ కాదండి. మీ లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ అచీవ్ చేయడానికి ట్రై చేశారు, బట్ అది మీరు అన్ఫార్చునేట్లీ లక్ లేక సాధించలేకపోయారు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు కెరీర్ ట్రాన్సిషన్ వేరే జాబ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఒకటే మనకి ధైర్యాన్ని ఇస్తుంది లైఫ్లో. సో బీ కాన్ఫిడెంట్. సెకండ్ వన్ వచ్చి, మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర అంటే యూ కెన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్ కాదు గ్రాఫిక్ డిజైనింగ్, ఇలా లేదా ఐటీ సైడ్ అయినా సరే మీరు ఏమైనా కోర్స్ నేర్చుకుంటున్నారు అనుకోండి, మీ ప్రిపరేషన్లో కన్సిస్టెంట్గా ఉండండి. డైలీ క్లాస్ అయిపోయాక ఒక 2 to 3 hours దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తారో, కన్సిస్టెంట్గా ఉంటారో వాళ్ళకే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మీకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ చదవడంలో, ప్రిపేర్ అవడంలో, ఈ సైడ్ టెక్నికల్ సైడ్, నాన్ టెక్నికల్ సైడ్, కాబట్టి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. మూడోది వచ్చేసి ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్నా సరే కంపెనీ వాళ్ళు చూసేది ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు చూసేది కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు క్లయింట్తో మాట్లాడగలుగుతారా, మీరు టీంలో సరిగ్గా పెర్ఫామ్ చేయగలుగుతారా, మీరు కమ్యూనికేట్ చేయగలరా వర్క్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి, ఇట్స్ అబౌట్ కమ్యూనికేటింగ్ ద వర్క్, ఇట్ ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్, లిజనింగ్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇలాంటి స్కిల్స్ మీకు ఉన్నాయని చూస్తారు. ఫోర్త్ వన్ చూడండి, ప్రస్తుతం నేర్చుకున్న కోర్సే కాదు, ఫ్యూచర్లో ఏవైనా సరే కొత్త కోర్స్ వచ్చినా, కొత్త ఛాలెంజెస్ వచ్చినా, లేకపోతే కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటిది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్. దీన్ని ఎలా నేను సాల్వ్ చేస్తాను నాకున్న నాలెడ్జ్తో అని ఉండేది ఇది. ఖచ్చితంగా ఈ 4వ స్కిల్ ఖచ్చితంగా కావాలి. 5వ స్కిల్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుండే ఇప్పుడు ఏఏ అనేది వచ్చింది, ఇప్పుడు ఏ స్పెషలిస్టులు కావాలంటున్నారు, లేకపోతే ఏ ఏజెంట్స్ తయారు చేయాలంటున్నారు కదా. మీరు కనుక ఇండస్ట్రీ అడాప్టబిలిటీ అని అనాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళై ఉండాలి. ఏదో ఒక స్కిల్తో పని అవ్వదండి. ఇప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్ స్కిల్స్ ఒక వ్యక్తికి ఉండాలి. లేకపోతే మొనాటోనస్ జాబ్ని, రెగ్యులర్గా జాబ్ని, ఈజీగా చేసే జాబ్స్ అన్నీ కూడా ఏ విల్ రీప్లేస్. మీరు అందరు కూడా క్రియేటివ్ జాబ్, మోర్ కాంప్లెక్స్ జాబ్
ఒక స్పెషలిస్ట్ చేసే జాబ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ అడాప్టబిలిటీ కూడా మీకు ఉండాలి. నెక్స్ట్ చూడండి, 6th పాయింట్, మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా దాని ఫౌండేషన్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే బేసిక్స్ కానీ సబ్జెక్ట్ యొక్క డెప్త్ కానీ మీరు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్లో ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఏది కూడా మీరు పైపైన చదవడానికి, కొంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ నాకు ఈజీగా జాబ్ వచ్చేయాలి సార్ తర్వాత నేర్చుకుంటా అంటే అలా కుదరదండి. ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా తరోగా ఉండాలి ఆ సబ్జెక్ట్. 7th పాయింట్ చూడండి, నెట్వర్కింగ్ అండ్ విజిబిలిటీ. చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర వచ్చిన వాళ్ళకి సరిగ్గా రెజ్యూమ్ కానీ సరిగ్గా ప్రొఫైల్ కానీ వాళ్ళ నెట్వర్కింగ్ అంటే లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కానీ ఇలాంటివన్నీ ఏం కనిపించట్లేదు. మనకు ఖచ్చితంగా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కానీ విజిబిలిటీ కానీ మనం ఏం చేస్తాం, మన వర్క్ ఏంటి, మన ప్రొఫైల్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం వీ షుడ్ బి షోయింగ్ టు అదర్స్. అప్పుడే మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఏమైంది అంటే యూ విల్ గెట్ జాబ్ ఈజీలీ. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇదే. 8th వన్ చూడండి, చాలా మంది స్టూడెంట్స్ మేము 5 jobs ట్రై చేసాం సార్ కెరీర్ గ్యాప్ తర్వాత 10 jobs ట్రై చేసాం రాలేదు, మేము గివప్ ఇస్తామంటాం. మేము చెప్పేది ఏంటి అంటే మీరు కనుక పేషెంట్గా అండ్ పర్సిస్టెంట్గా పర్సివరెన్స్తో కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు లైఫ్లో ఎప్పుడైనా విన్ అవుతారు. అవన్నీ కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్లో చూడండి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు, అలా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే అన్ని ఎక్స్పీరియన్స్ మీకు వచ్చినట్టే. ఎస్. నెక్స్ట్ ఉండి 9th పాయింట్, ఇది కూడా సిమిలర్ టు 8th పాయింట్, మెయింటైన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఎంతమంది మీ చుట్టూన్న వాళ్ళు వెనక్కి లాగాలని చూసినా, లెటర్స్ నీకెందుకు ఇప్పుడు కెరీర్ గ్యాప్ వచ్చాక నీకెందుకు జాబ్ వస్తుంది, అసలు నీకెందుకు ఇస్తారు, ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉందనే సరే అలాంటి వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా వినకండి. ఆల్వేస్ బీ విత్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే రాని వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని కామెంట్ చేస్తారండి. ఎవరైతే సాధించాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ మాట వినరు. సో మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి, జాబ్ వచ్చే వరకు ట్రై చేయండి. 10th పాయింట్ చూడండి, మెంటర్షిప్ అండ్ రోడ్ మ్యాప్. మీకు ఈ 9 పాయింట్స్తో పాటు ఒక సరైన మెంటర్ ఉండాలి. అంటే మీరు ఏ జాబ్ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెజ్యూమ్ సరిగ్గా ఉందో లేదో మనకు తెలియదు అనుకోండి, మాలాంటి వాళ్ళు మెంటర్స్ వీళ్ళు కరెక్ట్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ కరెక్ట్ చేసి కూడా మేము ఇవ్వడానికి రెడీ అయ్యాం ఫ్రీగా. అండ్ విల్ గివ్ ద ఫీడ్బ్యాక్, ఇంటర్వ్యూలు ఎట్లా అటెండ్ అవ్వాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఇవన్నీ కూడా మేము మెంటర్ చేస్తున్నాం అనమాట. సో ఈ 9 పాయింట్స్ 10 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈవెన్ దో మీ కెరీర్లో గ్యాప్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతారు అనమాట. సో మీకు గనక ఒక ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ బుక్ చేసుకోవాలి మాతో, ఆర్ నేను రెడీ సార్ ఇంటర్వ్యూకి బట్ నాకు భయం వేస్తుంది, లేకపోతే నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఒక మాక్ ఇంటర్వ్యూ సెషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాము, మా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంది కదండి, 7842357755 నెంబర్కి వాట్సాప్ చేసి ప్లీజ్ బుక్ ఏ ఫ్రీ సెషన్ విత్ అస్, వీ విల్ గైడ్ యూ. ఎంతో మంది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి మేము లాస్ట్ మెనీ ఇయర్స్ నుంచి గైడ్ చేసాము. చాలా మందికి జాబ్స్ వచ్చాయి, కొంతమంది ఇంకా ట్రై చేస్తున్నారు, బట్ వాళ్ళు మాత్రం ఒక విన్నింగ్ యాటిట్యూడ్లోనే ఉన్నారు. జాబ్ వచ్చే వరకు మనం ట్రై చేస్తాము. రిక్వైర్డ్ 10 పాయింట్స్ ఉన్నాక 10 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం అనమాట. లేదు సార్ నేను డైరెక్ట్గా ఆఫీస్కి వస్తాను అంటే ఇక్కడ మన ఆఫీస్ అడ్రస్ ఇచ్చారండి, స్కిల్కాన్ ఆఫీస్, సివిక్ సెంటర్ ఐఎస్, ఇండస్ భవన్, అశోక్ నగర్, హైదరాబాద్. ఇది మీరు గూగుల్లో కానీ గూగుల్ మ్యాప్స్లో కానీ సర్చ్ చేస్తే ఈజీగా దొరుకుద్ది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. మీరు జాబ్ వచ్చే వరకు మేము కూడా మీ జర్నీలో ఉంటాము ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.